సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది, తొందరగా రండి. సిలిండర్స్ కూడా బ్లాస్ట్ అయ్యాయి అని విని అసలు ఏమీ ఆలోచించకుండా తక్ష మీడియా అయితే ఇక్కడికి వచ్చేసామండి. సో మొత్తం కవర్ చేశాము. ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఏమీ హాని అయితే జరగలేదు ప్రాణాలకి, కానీ సిలిండర్స్ పేలింది వాస్తవమే. సిలిండర్స్ పేలాయి, అది వాస్తవమే. డాక్యుమెంట్స్ ఉన్నాయంట, చాలా వస్తువులు వాళ్ళు తెచ్చుకున్నవి, అక్కడి నుంచి తెచ్చుకున్న వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి అంటున్నారు. వీళ్ళంతా గోరఖ్పూర్ తర్వాత వచ్చేసి బీహార్ నుంచి వచ్చారు. ఒక్కరికి తెలుగు రాదు, కానీ కాన్వర్జేషన్ అయితే చేశారు మంచిగా. భయానికి గురయ్యారు. సో చాలా భయపడుతున్నారు. అసలు నెక్స్ట్ ఏమవుతుంది అనేది కూడా వీళ్ళకు అంటే తోచట్లేదు, ఒక క్లారిటీ రావట్లేదు అంటున్నారు అనమాట. ఎందుకంటే అలౌ చేయట్లేదు లోపల, అసలు ఏం జరిగింది ఇంకా క్లారిటీ మాత్రం రావట్లేదు. ఎందుకంటే ఎవరికి అలౌ చేయట్లేదు. సిలిండర్స్ పేలడంతో ఎవరిని అక్కడ వెళ్ళనివ్వట్లేదు. ఇది మొత్తం ఈవినింగ్ వరకు ఒక డిక్లరేషన్ అయితే వస్తుంది. ఎవరికి ఏమైనా అయ్యిందా, ఎవరైనా లోపల ఉన్నారా అన్నది మాత్రం ఈవినింగ్ కల్లా ఈ రిపోర్ట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా వరకు భయము ప్లస్ వస్తువు అండ్ తర్వాత వీళ్ళు చాలా వరకు డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు, అవన్నీ కాలి బూడిదయ్యాయి అన్నమాట. సో కెమెరామ్యాన్ యశ్రాజ్తో జవేరియా.